మై వోకల్ జీఎస్ ప్రేక్షకులందరికీ వందనాలు. మనం ఎన్నో పాత్రలను చరిత్రలో చూస్తూ ఉంటాం. అవి ఎక్కడో మొదలవుతాయి, మరెక్కడో ముగిసిపోతాయి. కానీ ఆ సంఘటనలు, ఆ పాత్రలు వాటి గురించి మటికి మనం మర్చిపోలేకుండా ఉంటాం. మీరే కాదు, ఈ ప్రపంచం మొత్తం మీద ఎంతగానో ప్రభావం చూపిస్తాయి. మనుషుల మధ్య సంబంధాలు పెంచుతాయి, తుంచుతాయి. ఎవరూ ఛేదించలేనంతగా అడ్డుగోడలు పేర్చుకుంటూ పోతాయి. అలా తరాల మధ్యన అంతరాలు పెంచి అగాధాలు ఏర్పడటానికి కారణమైన ఒక మామూలు స్త్రీని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఆమె ఒక దాసి, వెట్టి చాకిరీ చేయడానికి వచ్చిన మామూలు ఆడపిల్ల. ఒక సాధారణ వ్యక్తి అనుభవించే సౌకర్యాలు, హక్కులు కూడా ఆమెకు లేవు. పెట్టింది తినాలి, చెప్పింది వినాలి. ఈజిప్ట్ దేశంలో ఒక సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయి హాగరు. అబ్రహాము సారాల దాసి, అంటే వారి ఇంటి పని మనిషి. ఎక్కడో ఈజిప్టు అంటే ఐగుప్తులో పుట్టిన అమ్మాయి కానాన్లో ఉండే అబ్రహాము సారాల దగ్గరకు దాసీగా ఎలా వచ్చింది అని సందేహం రావచ్చు. ఈ సందేహానికి సమాధానం తెలియాలంటే అబ్రహాము సారాల విశ్వాస యాత్ర గురించి కూడా కొంత జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము సారాల కుటుంబం కరువు కారణంగా ఈజిప్టుకు వెళ్తారు. అక్కడ అబ్రహాము తన భార్య అయిన సారాను తనకు సహోదరిగా పరిచయం చేస్తాడు. గొప్ప అందగత్తైన సారాను ఫరో రాజు తన ఇంటికి తీసుకెళ్తాడు. సారాను ఇంటికి తీసుకెళ్ళక ఫరో దేవుని ద్వారా బంధింపబడి విషయం తెలుసుకుంటాడు. వెంటనే అబ్రహామును పిలిచి సారాను సగౌరవంగా అప్పచెప్తాడు. ఆ సందర్భంలోనే వారికి కావలసినంత ధనము, ఆహారంతో పాటు దాసీ జనాంగాన్ని కూడా ఇచ్చి పంపిస్తాడు. అలా వచ్చిన వారిలో ఈ హాగరు కూడా ఒకరు. ఇక ప్రస్తుతానికి వస్తే తనకు వారసులు లేరని అబ్రహాము ఎంతగానో బాధపడుతుంటాడు. యెహోవా దేవుడు అబ్రహాంతో బాధపడకు, ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానం అభివృద్ధి చెందుతుంది అని చెప్తాడు. కానీ సారం మాత్రం అప్పటి వరకు వేచి ఉండటానికి ఇష్టపడక తన వద్ద దాసీగా ఉన్న హాగారును అబ్రహాముకు భార్యను చేసి ఆమె ద్వారా పిల్లల్ని కనాలి అని ప్రోత్సహిస్తుంది. హాగరు గర్భవతి అవుతుంది. అప్పటి నుంచి హాగరు తన సవతి అయిన సారాను చిన్నచూపు చూడడం ప్రారంభిస్తుంది. ఇది భరించలేని సారా అబ్రహాం దగ్గరకు వచ్చి హాగరు తనను చిన్నచూపు చూస్తూ పిల్లలు లేని తనను అవమానిస్తున్న విషయం చెబుతుంది. ఆమె, నీ దాసి ఇప్పటికీ నీ చేతి కిందే ఉంది. నీ మనసుకు నచ్చింది చెయ్యి, నేనేమి నీకు అడ్డు చెప్పను అని అబ్రహాము ఆమెతో చెప్తాడు. ఇక తన భర్తే ఆమె నీ దాసి నీకు తోచినట్టు చేసుకో అని చెప్పాక సారా ఊరుకుంటుందా? ఇక అప్పటి నుంచి హాగర్ను అన్ని రకాల ఇబ్బందులకు గురిచేస్తుంది. గర్భవతి అయిన హాగరు ఆ బాధలు భరించలేకపోతుంది. ఒకరోజు వారు ఉంటున్న ప్రదేశాన్ని వదిలి అరణ్యంలోకి పారిపోతుంది. అరణ్యంలో యెహోవా దూత ఆమెను కలిసి, సారా దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అని హాగర్ను ప్రశ్నిస్తుంది. ఎక్కడి నుండి వచ్చావు అనే ప్రశ్నకైతే ఆయన దగ్గర సమాధానం ఉంది, కానీ ఎక్కడికి వెళ్తున్నావు అనే ప్రశ్నకు మాత్రం సమాధానం ఆమె దగ్గర లేదు. మౌనంగా తలదించుకున్న హాగరుతో ఆ దూత, నీవు తిరిగి సారా దగ్గరికే వెళ్ళు, ఆమెకు అణిగి మణిగి ఉండు. దేవుడు నీ మొర వింటున్నాడు. నీ సంతానం లెక్కించడానికి వీలు లేనంతగా విస్తారమవుతుంది. నీవు కుమారుని కని అతనికి ఇస్మాయేలు అని పేరు పెడతావు అని హాగరుతో చెప్తుంది. కష్టాల్లో ఎవరూ తనకు తోడు లేరు. దేశం కాని దేశంలో దిక్కులేని చావు, చచ్చిపోతానేమో అని భయపడిన హాగరుకు ఆ ఓదార్పు కొండంత ధైర్యాన్ని ఇచ్చి ఉంటుంది. నేను నిన్ను ఆదరిస్తాను, నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను, భయపడకు అని సాక్షాత్తు ఆ దేవాది దేవుడే సెలవిస్తుంటే ఆమెకు అంతకు మించిన ఆదరణ మరి ఎక్కడ దొరుకుతుంది? నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచితిని కదా అనుకుంటూ, చూచుచున్న దేవుడవు నీవే అని సర్వశక్తిమంతుడైన యెహోవా దేవునికి హాగరు పేరు పెట్టింది. చూచుచున్న దేవుడు అనే మాటను హెబ్రీ భాషలో ఎలోయి అని అంటారు. అంటే మనం నిత్యం స్తుతించే ఎలోయి అనే పేరును దేవునికి పెట్టింది ఈ హాగరే. అన్యురాలైన ఈ దాసిని వెతుక్కుంటూ దేవాది దేవుడే ఎలోహోయి అని వచ్చాడు. ఆమె వేదన విన్నాడు. నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను అని వాగ్దానం ఇచ్చాడు. కానీ మనం ఆ సంఘానికి వెళ్తే పిల్లలు పుడతారంట, ఈ సంఘానికి వెళ్తే ధనవంతులు అవుతారంట, పక్క ఊరు సంఘానికి వెళ్తే ఉన్న జబ్బులన్నీ పోతాయంట అని నిజమైన చూచున్న దేవుని వదిలేసి, ఉన్న సంఘాన్ని వదిలేసి ఎక్కడికెక్కడికో పరిగెత్తడం ఎంతవరకు కరెక్టో ఆలోచించండి. దేవుని దూతతో మాట్లాడాక తిరిగి హాగరు అబ్రహాము సారాల దగ్గరకు వస్తుంది. ఆ తర్వాత ఆమె ఇస్మాయిలును కంటుంది. ఇస్మాయిల్ పుట్టే నాటికి అబ్రహాముకు 86 సంవత్సరములు. ఇస్మాయిల్ పుట్టిన 13 ఏళ్లకు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ, నీవు అనేక జనములకు తండ్రివి అవుతావు అని ఆశీర్వదిస్తాడు. అందుకు అబ్రహాము నవ్వి, 100 ఏళ్ల వానికి సంతానమా?
90 ఏళ్ల శారా బిడ్డల్ని కంటుందా అని మనసులో అనుకుంటాడు. తమకు ఎటూ బిడ్డలు లేరు కాబట్టి కనీసం ఇస్మాయిలును నీ సన్నిధిలో జీవించేలా అనుగ్రహించు దేవా అని వేడుకుంటాడు. దేవుడు అబ్రహాముతో నిశ్చయముగా సారా పిల్లల్ని కంటుంది, అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు, నా నిబంధన అతనితో స్థిరపరచబడుతుంది. ఇకపోతే ఇస్మాయిలు గురించి నీ ప్రార్థన నేను విన్నాను, అతని సంతానాన్ని కూడా బహుగా విస్తరింపచేస్తాను. ఇస్మాయిలు 12 మంది రాజులను కంటాడు, వారిని కూడా గొప్ప జనముగా చేస్తాను అని దేవుడు అబ్రహాముతో చెబుతాడు. అబ్రహాముకు 100 ఏళ్లు వచ్చినప్పుడు సారా పిల్లాడిని కంటుంది. వారు ఆ పిల్లాడికి ఇస్సాకు అని పేరు పెడతారు. ఇస్సాకు పాలు విడిచిన రోజున అబ్రహాం గొప్ప విందును ఏర్పాటు చేస్తాడు. ఆ విందులో ఇస్మాయిలు ఇస్సాకును ఎగతాళి చేయడం చూసిన సారా కోపంతో అబ్రహాం దగ్గరికి వెళ్ళి, నా కుమారుడైన ఇస్సాకుతో ఈ దాసీ కొడుకు ఎప్పటికీ సమానం కాదు, ఈ దాసిని దాని కొడుకుని ఇంటి నుండి వెళ్ళగొట్టమని చెబుతుంది. ఆ మాటలకు అబ్రహాము చాలా బాధపడతాడు. చిన్నవాడైన ఇస్మాయిల్ గురించి తండ్రిగా వేదన పడతాడు. అప్పుడు దేవుడు అతనితో, నీవు ఇస్మాయిల్ గురించి బాధపడకు, సారా చెప్పిన ప్రకారం చెయ్యి, ఇస్సాకు ద్వారా వచ్చినదే నీ సంతానము అయినా కూడా హాగరుకు పుట్టినవాడు నీ కుమారుడు కాబట్టి అతన్ని కూడా ఒక జనముగా చేస్తాను అని అబ్రహాముతో చెప్తాడు. ఇక చేసేది ఏమీ లేక ఆ మరుసటి దినం తెల్లవారగానే కొంత ఆహారాన్ని, ఒక నీళ్ళని ఇచ్చి హావిన ఇస్మాయిల్ను బయటకు పంపించి వేస్తాడు. ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో ఏమీ తెలియని ఆ స్థితిలో తన బిడ్డను తీసుకొని హాగరు వాళ్ళిద్దరు కొంత దూరం ప్రయాణించాక తెచ్చుకున్న ఆహారం, నీళ్లు అయిపోతాయి. ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆ అరణ్యంలో తన బిడ్డ చావును తన కళ్ళతోనే చూడాల్సి వస్తుందేమో అనే ఆవేదనతో ఒక పొద కింద ఆ పిల్లాడిని పడుకోబెట్టి కొంత దూరంగా వెళ్ళి తానున్న ఆ వేదనకరమైన పరిస్థితిని తలుచుకొని బిగ్గరగా ఏడుస్తుంది. యెహోవా దేవుడు ఇస్మాయిల్ మొరను వింటాడు. దేవుని దూత ఆకాశం నుండి, హాగరు భయపడకు, దేవుడు చిన్నవారి స్వరము విన్నాడు, అతన్ని గొప్ప జనముగా చేయబోతున్నాడు అని ఆమెతో మాట్లాడతాడు. దేవుడు హాగరు కనులు తెరిచినందువల్ల వారు ఉన్న చోటనే నీళ్ల ఊటను చూచి నీటిని పట్టి ఆ పిల్లాడికి త్రాగటానికి ఇస్తుంది. ఆ తరువాత వారిద్దరూ ఆ అరణ్యంలోనే కాపురం ఉంటారు. దేవుడు ఇస్మాయిల్కు తోడై ఉండి నడిపిస్తాడు. ఇస్మాయిల్ పెద్దవాడయ్యాక ఈజిప్టు నుండి ఒక పిల్లను తెచ్చి హాగరు వారిద్దరికీ వివాహం చేస్తుంది. ఇక్కడి వరకే హాగరుకు సంబంధించిన వివరాలు బైబిల్లో మనకు కనిపిస్తాయి. ఆ తరువాత ఆమె జీవితానికి సంబంధించి పెద్దగా చెప్పుకోవాల్సినవి కూడా ఏమీ ఉండకపోవచ్చు. ఏ ప్రాముఖ్యత లేని హాగరు జీవితంలో మనం ఎన్నో విశేషాలు చూడవచ్చు. మొట్టమొదటగా దేవునితో మాట్లాడిన స్త్రీ ఈ హాగరు. అంతేకాదు దేవునికి లాహైరోయి అని పేరును కూడా ఆమె పెడుతుంది. ఈ హాగరు అనే మాటకు విడువబడినది అనే అర్థం వస్తుంది. ఈ విడువబడినది అనే మాట హాగరు జీవితానికి కరెక్ట్గా సరిపోతుంది. తాను పుట్టిన ఈజిప్టు నుండి విడువబడింది. తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు, బంధువుల నుండి విడువబడింది. సారాను తాను ఎగతాళి చేయడం ద్వారా, ఆమె బిడ్డను ఇస్మాయిల్ ఎగతాళి చేయడం ద్వారా విడువబడింది. ఎప్పటికప్పుడు నా అనుకున్న ప్రతి వారి నుండి ఆమె వేరు చేయబడింది, విడువబడింది. కానీ ఆమె తన యజమానికి, యజమానురాలికి నమ్మకమైన దాసురాలిగా జీవించింది. తాను ఒక అన్యురాలైన తను కాపాడడానికి వచ్చిన యెహోవా దేవుని పరిపూర్ణంగా నమ్మింది. ఆయన మాటకు కట్టుబడింది. సారా దగ్గర ఉండలేక గర్భవతిగా ఇల్లు దాటి వచ్చిన హాగరు దేవుని మాటకు కట్టుబడి తిరిగి వెనక్కి వెళ్ళి 14 సంవత్సరములు అదే సారాతో కలిసి జీవించింది. ఇస్మాయిల్తో రెండోసారి ఇంటి నుండి బయటకు వచ్చిన హాగరు దేవుడు విడువలేదు. ఇక్కడ సారా సంతానాన్ని ఎంతగా ఆశీర్వదించాడో అక్కడ హాగరు సంతానాన్ని కూడా అదే రీతిగా ఆశీర్వదించాడు. ఇక్కడ యూదా జనాంగం 12 గోత్రములుగా ఆశీర్వదింపబడగా ఇస్మాయిల్ సంతానం కూడా 12 మంది రాజులుగా విస్తరించారు. హాగరుని గురించి బైబిల్లోనే కాక యూదా గ్రంథాల్లోనూ, ఖురాన్ గ్రంథాల్లోనూ ప్రస్తావించబడింది. ఇస్మాయిల్ సంతతిని ఇస్మాయిలీలు లేదా హాగారీయులు అని అంటారు. వీరిని అరబ్బులను కూడా అంటారు. ఆ తర్వాత ఇస్మాయిల్ సంతానం నుండి మహమ్మద్ ప్రవక్త జన్మించాడు. ఈ ప్రవక్త ద్వారానే ఇస్లాం మతం స్థాపించబడింది. దేవుడు ఆశీర్వదించినట్లే ఇస్మాయిల్ సంతతి కూడా నేడు ప్రపంచమంతా విస్తరించారు. చివరిగా హాగర్ చరిత్ర ఎన్నో గొప్ప విషయాల్ని మనకు నేర్పుతుంది. చిన్న వయసులోనే తన దేశం నుండి దాసీగా వచ్చేసిన హాగరు జీవితం నేర్పిన అనుభవాలనే ఆటలుగా భావించి గొప్ప సహనాన్ని అలవర్చుకుంది. మంచి విధేయురాలిగా జీవించింది.
జీవితంలో ఓడిపోతున్నాను అని అనుకున్న ప్రతి సందర్భంలో ధైర్యంగా నిలబడింది. తనను చూస్తున్న దేవుణ్ణి తాను చూడగలిగింది. ఆయనతో మాట్లాడింది. దేవునికి అహాయిరోయి అని పేరు కూడా పెట్టి స్తుతించింది. కష్టాల్లో దేవుని సహాయాన్ని వేడుకొని పొందుకుంది. ఒక దాసిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన హాగరు దేవుని మాటకు కట్టుబడి జీవించి నేడు ప్రపంచమంతా విస్తరించిన గొప్ప జనాంగానికి తల్లిగా స్థిరపడింది. ఇంతకంటే ఏం కావాలి? ఇంతకంటే ఏం పొందుకోవాలి? దేవునిలో కట్టబడాలి, దేవునిలో జీవించాలి అని అనుకునే ప్రతి ఒక్కరికి హాగరు జీవితం ఒక మంచి పాఠంగా ఉంది. హాగరు జీవితం గురించి మనం ఈ ఛానల్లో తెలుసుకున్నాం. మరి యొక్క వీడియోల కోసం, నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడండి. అందుకోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.